అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ఉగాది వచ్చిందంటే చాలు రాజకీయ పంచాంగాల మోత మామూలుగా ఉండదు. ఒక్కో పార్టీకి ఒక్కో పంచాంగం, ఒక్కో నాయకుడికి ఒక్కో రకమైన రాశి ఫలాలు. అన్నింటి సారాంశం ఒకటే, ఆయా నేతలకు ఈ సంవత్సరం మొత్తం శుభ ఫలితాలే. ఇంతకీ మన నేతల రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మీరు ఒలుక్కేయండి. ముందుగా తెలంగాణ రాజకీయాల్లో సంచలనాలకు కేరాఫ్గా మారిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ ఏడాది ఎలా ఉందో తెలుసుకుందాం. రాజకీయ ప్రత్యర్థుల వ్యూహాలను చిత్తు చేస్తారా? ఇందుకు ఆయన గ్రహబలం ఎంతవరకు సహకరిస్తుంది? రేవంత్ రెడ్డి జాతకంలో కనిపిస్తున్న రాజయోగం రాష్ట్ర భవిష్యత్తును ఎలా మార్చబోతోందో ఇప్పుడు చూద్దాం. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 6. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరము అష్టమ గురువు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నప్పటికీ కూడా తదుపరి జూన్ 1 తరువాత అక్టోబర్ 30 వరకు భాగ్య గురువుగా మంచి ఫలితాలు ఇవ్వబోతున్నాడు. రుణ సమస్యలు తీరిపోతాయి, కొంత సహకారం లభిస్తుంది. మైగ్రెయిన్ పెయిన్ లాంటివి ఎప్పుడూ వెంటబడతాయి. కానీ వీరికి ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే మంచి ఫలితాలు అధికంగా కలగబోతున్నాయి. వృశ్చిక రాశి వారు కూడా కచ్చ నిరుత్సాహం తగ్గించుకొని ఉత్సాహాన్ని పెంచుకుంటే సరిపోతుంది. వీరికి వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరము విశేషమైన విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం రోజు చేయటం మంచిది. సీఎం రేవంత్ రెడ్డికి ఢీ అంటే ఢీ అనే క్యారెక్టర్ కేటీఆర్. యంగ్ అండ్ డైనమిక్ లీడర్గా తెలంగాణ రాజకీయాల్లో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. అయితే కేటీఆర్ మార్క్ పాలిటిక్స్ ఈ ఏడాది ఏ మలుపు తిరగబోతున్నాయి? ప్రత్యర్థుల ఎత్తుగడలను చిత్తు చేస్తూ కేటీఆర్ తన ఉనికిని ఎలా చాటుకోబోతున్నారు? ఎందుకంటే ఈ సంవత్సరానికి రాజు గురువుగా ఉన్నప్పటికీ కూడాను మంత్రి కుజుడుగా ఉన్నాడు. కుజదోషము అంటాము. కాబట్టి కుజుడు అగ్నితత్వముతో ఉంటాడు. కాబట్టి ఆ అగ్నితత్వంలో ఉండేటువంటి కుజుడు అగ్ని భయాన్ని, చోర భయాన్ని ఎక్కువగా కల్పిస్తారు. కాబట్టి ఈ సంవత్సరంలో అగ్ని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు మరియు చోరుల యొక్క ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది అని మనకు పంచాంగంలో మంత్రి కుజుడుగా ఉండడం వలన తెలుస్తూ ఉన్నది. ఇకపోతే లగ్నంలో శుక్రుడు ఉచ్చస్థానంలో ఉన్నప్పటికీ అస్తంగతుడైనటువంటి యొక్క విధానంలో విచ్చలవిడిగా స్త్రీలు పురుషులు పరస్పరంగా వ్యవహరిస్తూ సమాజాన్ని పక్కతోవన పట్టించేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పవచ్చు. భారతదేశ కీర్తి ప్రతిష్టలు పెరుగును. సినిమా రంగంలో ఇంటి వ్యవస్థ మార్పులు జరుగును. 1 ఆదాయమైతే 5 వాళ్ళ ఖర్చు ఉన్నదండి. తులారాశి వారికి 5 వాళ్ళ ఆదాయము వాళ్ళ ఖర్చు ఉంటుంది. వృశ్చిక రాశి వారికి 11 రూపాయలు ఆదాయముగా ఉంటే 5 రూపాయలు ఖర్చు ఉంటుంది. వృశ్చిక రాశి వారికి ధనస్సు రాశి వారు 14 రూపాయలు సంపాదిస్తే 11 రూపాయలు ఖర్చు పెడతారు ధనస్సు రాశి వాళ్ళు. మరియు మకర రాశి వారికి 2 రూపాయల ఆదాయము, 8 రూపాయల ఖర్చు ఉంది. కుంభరాశి వారికి కూడా 2 రూపాయలు ఆదాయం, 8 రూపాయల ఖర్చు ఉంటుంది. మీనరాశి వారికి 14 రూపాయల ఆదాయం మరియు 14 రూపాయల ఖర్చు అని ఉంటుంది. ఇందులో ఎక్కువగా ఖర్చు చేసేటువంటి వారెవరు అనంటే మేషము, మిథున, కర్కాటక రాశి వారు, కన్యా రాశి వారు మరియు కుంభమీన రాశి వాళ్ళు ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశం వారికి ఉంటుంది. మరియు రాజపూజ్యము అవమానము ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాము. మేషరాశి వారికి 2 మెచ్చుకుంటే 4 తిడతారండి. మేషరాశి వారిని మెచ్చుకునేవారు 2 అయితే వారిని అవమానము చేసేవారు 4 ఉంటారు. వృషభ రాశి వారికి 5 మెచ్చుకుంటే 4 మాత్రమే తిడతారు వృషభ రాశి వారికి. మిథున రాశి వారికి 1 మెచ్చుకుంటే తిట్టేవారు 7 ఉంటారు. కర్కాటక రాశి వారికి 4 మెచ్చుకుంటారు, 7 అవమానం చేస్తారు. సింహరాశి వారికి 7 మెచ్చుకుంటారు, 7 తిడతారు. కన్యారాశి వారికి 3 మెచ్చుకుంటారు, 3 తిడుతూ ఉంటారు. తులారాశి వారికి 7 మెచ్చుకుంటారు, తులారాశి వారిని 7 అవమానం చేస్తారు. వృశ్చిక రాశి వారికి కూడా అదే విధముగా 3 మెచ్చుకుంటారు, 3 తిడుతూ ఉంటారు. ధనస్సు రాశి వారికి రాజపూజ్యము 6, అవమానము 3. మకర రాశి వారికి రాజపూజ్యము 2, అవమానము 6. కుంభరాశి వారికి రాజపూజ్యము 5, అవమానము 6. మీనరాశి వారికి
ఒకటి రాజపూజ్యము, 2 అవమానముగా ఉన్నాయి. ఈ విధముగా మనకి 12 రాశులు, మేషాది మీన రాశులకి ఆదాయ వ్యయములు మరియు రాజపూజ్యము అవమానము ఏ విధముగా ఉన్నది అనే విషయాన్ని మన పంచాంగము చెప్పినది. మరియు ఇందులో మీనరాశి వారు, మేషరాశి వారు, సింహరాశి వారు, ధనస్సు రాశి వారు, ఈ 4 రాశుల వారికి ఏల్నాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ప్రభావము ఎక్కువగా ఉన్నందున ఈ 4 రాశుల వారు సామాన్యంగా ఈ సంవత్సరమంతా హనుమంతుణ్ణి ఆరాధన చేసిన, హనుమాన్ చాలీసా పారాయణములు చేసిన వారికి మంచి ఫలములు కలుగుతాయి అని మనకు సూచిస్తుంది. ఇక ఏపీ విషయానికి వస్తే సీఎం చంద్రబాబు లేట్ ఏజ్లోనూ స్పీడ్ పాలిటిక్స్ను కంటిన్యూ చేస్తున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా రాష్ట్ర అభివృద్ధినే అజెండాగా ముందుకు పోతున్న ఆయన గ్రహబలం ఉందా? పరాభవనామ సంవత్సరంలో చంద్రబాబు జాతకం ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. కర్కాటక రాశి చాలా బాగా ఉన్నది, అలాగే తులా రాశి చాలా అద్భుతంగా ఉన్నది. ఆ విధంగానే మకర, కుంభాలు, మీనము కూడా చాలా విశేషంగా ఉన్నాయి. ఈ రాశులకు అంటే చాలా బాగున్నాయి కాబట్టి మనం ఎక్కువ పని చేయాలి. బాగున్నాయంటే పని చేయకపోవడానికి లేదు. చాలా ఎక్కువ శ్రమ, ఎక్కువ దైవభక్తి, ఎక్కువ జాగ్రత్తలు. మామూలుగా అన్ని రాశులకు అసలు గురువు ఎప్పుడైతే ఇక్కడ ఉన్నాడో మంత్రి కుజుడయ్యాడు కాబట్టి అక్కడక్కడ మాట తూలుతూ ఉంటారు. ఏ మానవుడు మాట తూలరాదు. మాట ఎంత జాగ్రత్తగా ఉంటే మనం కొంతమంది పెద్ద నాయకులను చూస్తాం. మనకే ఉదాహరణ, ఎప్పుడూ మాట జారడు. ఆ మాట జారకపోవడములోనే మన మహత్వం అంతా ఉంటుంది. ఎంత బయటికి మాట్లాడితే బహుభాషిణ శ్రద్ధధాతి లోకహ అన్నాడు. ఎక్కువగా మాట్లాడేవాడి మీద లోకానికి శ్రద్ధ ఉండదు అన్నారు. అందువల్ల మాలాంటి వాళ్ళమంటే మాట్లాడాలి, తప్పదు. మాకు కూడా చాలా నియమాలతోనే మాట్లాడుతాం, ఎప్పుడు పరిధులు దాటకుండా మాట్లాడతాం. అలాగే సహజంగా ఏ వృత్తిలో ఉన్నవారైనా మాట ఎక్కువ తూలకుండా జాగ్రత్తగా పొల్లు మాట రాకుండా చూసుకోవటం అన్నది ఒక ప్రధానమైనటువంటి సందేశము ఈ సంవత్సరము గురువు కుజుడు మనకిస్తున్నాడు. మొత్తం నవనాయకులలో 7 మంది నాయకులు శుభావహంగా ఉన్నారు. మనకు 21 మంది ఉపనాయకులలో 16 మంది నాయకులు మనకు అక్కడ చాలా శుభాస్పదంగా ఉన్నారు. అందువల్ల ఈ సంవత్సరం ఎక్కువ శుభాలకే అవకాశం ఉన్నది. మన రాష్ట్ర ప్రగతి చాలా విశేషంగా ఉంటుంది. ప్రజలందరూ ఆనందించేటువంటి సన్నివేశమే ఉన్నది. ఇటువంటి వైభవాలన్నీ కలిగినటువంటి సంవత్సరము. ఈ ఆదాయ వ్యయాలు ఇవన్నీ కూడా సహజముగా మనం సమీక్షించుకోవలసిందే. శాస్త్రమునెప్పుడు ఉల్లంఘనం చేయరాదు, తేలికగా మాట్లాడరాదు. పంచాంగం ఏముందిలేండి, అదేముందిలేండి అని మనం అనుకోరాదు. ఎందుకంటే సర్వము మన సర్వశక్తులు కాలాధీనములై ఉన్నాయి. కాలము ఏష కాలహ నిరాకృతి అన్నాడు. కాలము అన్నియుంచేయును అన్నాడు. కాలము చెయ్యనిది లేదు ఈ ప్రపంచములో. ఏదైనా చాలా గొప్పగా ఉన్నదంటే వాడి టైం అండి అలా ఉందండి అంటారు. ఏదైనా బాగాలేదంటే టైం అండి అని చెయ్యి కిందకి అంటాం. ఏదైనా టైము అంటే కాలము, కాలమే అన్నింటికీ గొప్పది. అటువంటి కాలము సర్వోన్నతముగా, సర్వోత్తమముగా మనకు అద్భుతమైనటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించాలి అని కోరుతూ, అటువంటి కాలము మనకు సర్వానుగ్రహప్రాయముగా ఉండాలని ఆ కాలస్వరూపుడైనటువంటి పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ, ఎందుకంటే మొట్టమొదట ప్రజలకే స్వస్తి అన్నాడు శాస్త్రములో కూడా. పరిపాలయంతాం వెంటనే ఎక్కడికి వెళ్ళాడంటే రాజులు ధర్మముగా పరిపాలించాలి ప్రభువులు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. ప్రభుత్వం ఎప్పుడైతే ధర్మప్రదముగా ప్రవర్తిస్తుందో ప్రజలందరికీ క్షేమం కలుగుతుంది అన్నారు. అలా చాలా నిత్యోత్సాహముతో వయస్సును లెక్కం చేయకుండా ఒకే మాట చెప్తాను. ఆయన కాల కిరీటధారి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. కాలమును కిరీటముగా మలుచుకున్న మహాప్రతిభాశాలి. అందరికీ అలా చేత కాదు, చాలా కష్టము. మనము ఆదర్శముగా తీసుకోవాలి. ఏమిటంటే కాలములో అనేక ఒడిదుడుకులుంటాయి. ఎటువంటి పరిస్థితినైనా ఎన్నుకొని నిలబడి దాన్ని కిరీటముగా మలుచుకోగలవాడే మహనీయుడవుతారు. అటువంటి ముఖ్యమంత్రి గారికి, వారి కుటుంబమునకు, వారి యొక్క మంత్రివర్గ సహచరులకు శతమానం భవతి శతాయుః పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. మొన్ననే వైఎస్ఆర్సీపీ 16 వసంతాలను పూర్తి చేసుకుంది. ఒక్కడిగా మొదలై ఏపీ రాజకీయాలను శాసిస్తున్న వైఎస్ జగన్
పరాభవనామ సంవత్సరం ఎలా ఉంది? జాతకంలో కనిపిస్తున్న ఆ మార్పులు దేనికి సంకేతం? కొత్త సంవత్సరంలో జగన్ మార్క్ పాలిటిక్స్ మళ్ళీ పుంజుకోబోతున్నాయా? కాలగతిలో అనేక మార్పులు జరుగుతూ ఉంటాయి. కాలం ఎప్పుడూ స్తంభించిపోదు. కాలం అనేది ఇది ఒక చక్రం, తిరుగుతూ ఉంటుంది, పైకి వెళ్తూ ఉంటుంది, కిందకి వస్తూ ఉంటుంది. సో అటువంటి పరిస్థితిలో ప్రస్తుతం ఈ నక్షత్రమైనటువంటి ఆర్ద్ర నక్షత్రానికి, మిథున రాశి వారికి కొద్ది సామాన్య ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ఇవి ఈ సంవత్సరం కంటే కూడా వచ్చే సంవత్సరం కొంత మెరుగవుతున్నాయండి. దాని తర్వాత వచ్చేటువంటి సంవత్సరంలో ఇంకొద్దిగా మెరుగవుతున్నాయి. వీటికి కొద్దిగా పరిష్కారం మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవి చేసుకోవడం వల్ల మనం మన కళలని సాకల్యం చేసుకోవడానికి అవకాశం 100% భగవంతుడు ప్రేరేపిస్తాడు, భగవంతుడు ఇస్తాడు అని చెప్పడానికి అవకాశం ఉంది. అయితే మన జాతకం ఎప్పుడైతే ఆర్ద్ర నక్షత్రం యొక్క జాతకం ఎప్పుడైతే వీక్గా ఉందో ఆ సమయంలో రోహిణీ నక్షత్ర జాతకం బలంగా ఉండడం చేత తప్పనిసరిగా వారి యొక్క జాతకం మన మీద కొంత ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఈ సంవత్సరం కూడా మీరు అనుకున్న వాటిలోకి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ప్రయత్నం చిన్నగా ప్రారంభిస్తే అది పెద్దగానే పూర్తవుతుంది అని నేను సభాముఖంగా చెప్పగలుగుతాను. అయితే వ్యక్తిగతమైనటువంటి జాతకం కూడా కొంత దానికి బలీయమైనటువంటి శక్తినిస్తోంది. ఇక్కడ నేను చెప్పిన అంశాల్లో 2 అంశాలు మనకి అనుకూలమైనటువంటి అంశాలుగా మీరు వారికి సజ్జల రామకృష్ణారావు గారికి ఆల్రెడీ చెప్పడం జరిగి ఉందండి. సో అందుచేత ఈ సంవత్సరం ఒక మంచి పునాది పడుతుంది, ఒక మంచిని మీరు పొందగలుగుతారు అని నేను 100% సభాముఖంగా దేవుడి ముఖంగా చెప్పగలుగుతున్నాను.